ఏమండి చికెన్ తీసుకురండి. చికెనా? ఇప్పుడెందుకు? అయినా ఇప్పుడు పెడితే అప్పుడు చికెన్ తినకూడదు. ఇంట్లో కూరగాయలు ఉన్నాయిగా, అవి వండుకుని తిను. నేను చికెన్ అడిగితే వద్దన్నాడేంటి? అసలు సమస్య చికెన్ గురించి కాదు అంటే నా మాట లెక్క చేయకుండా నేను అడిగింది వద్దన్నాడు. ఏదో జరుగుతుందా నా వెనకాల? ఏం జరుగుతుంది? దేని మాయలో అన్న పడుతున్నాడా? నేను పట్టించుకోవట్లేదా సరిగ్గా? దేని మాయలో పడుతున్నాడు? ఎవరితోన్నా నీ పెళ్ళ మాట వినకు అని చెప్పి వల్ల వేసుకుంటుందా? నా మాట కాదన్నాడు. ఏం చేయాలి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? నన్ను నా మాటను కొట్టి పారేశాడేంటి? ఏం ఆలోచించాలి? ఎవరితోన్నా చెప్తుందా నీ పెళ్ళ మాట వినకు, నీ పెళ్ళ మాట నమ్మకు, లెక్క చేయకు అని చెప్పి ఎవరైనా నేర్పిస్తున్నారా? కాదు, ఇట్లా కాదు, లాభం లేదు. ఏది మించిపోకుండానే, మన చేతిలోంచి చేజారిపోకుండానే డ్రమ్ము కొని తెచ్చేయాలి, సమస్యను ఫినిష్ చేసేయాలి. అంతే. నా మాట విననివాడు ఎవ్వరి మాట వినడానికి వీల్లేదు. హలో సౌజీ, చికెన్ తీసుకున్నాను. చికెన్తో పాటు ఇంకేం కావాలో చెప్పు. కొత్తిమీర, ధనియాల పౌడరు, చికెన్ మసాలా తీసుకురండి. అలాగే. ఓకే. అమ్మయ్య, నా మొగుడు నా కంట్రోల్లోనే ఉన్నాడు. ఏవేవో ఆలోచించేశాను. అమ్మో, ఇంకా నయం, అవన్నీ తొందరగా అమలుపరచలేదు. దేవుడా రక్షించావు. ఏమైనా కొంచెం ఆవేశం తగ్గించుకోవాలబ్బా.